హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్. ఈరోజు నుంచి క్వాంటమ్ కంప్యూటర్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ యాక్చువల్లీ క్వాంటమ్ కంప్యూటింగ్లో చాలా టాపిక్స్ ఉంటాయి నేర్చుకోవడానికి. లైక్ ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ లైక్ కంప్యూటర్స్ దేని మీద వర్క్ అవుతున్నాయి అంటే ఇప్పుడు యాక్చువల్లీ బైనరీ ఫార్మాట్ ద్వారా వర్క్ అవుతున్నాయి. బట్ ఇన్ ద ఫ్యూచర్ క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేసి లైక్ ఇప్పుడైతే ప్రజెంట్ జీరోస్ అండ్ వన్స్ ద్వారా రన్ అవుతున్నాయి. బట్ ఫ్యూచర్లో లైక్ వేరియబుల్స్ లైక్ ఇట్లాగా మనం వర్క్ చేయగలం లైక్ వేరే లెటర్స్ ద్వారా యూస్ చేసి. బట్ రైట్ నో ఇప్పుడైతే జీరోస్ అండ్ వన్స్ మీద రన్ అవుతుంది. అండ్ ఇన్ ద యాక్చువల్లీ క్వాంటమ్ కంప్యూటింగ్లో చాలా ఇన్డెప్త్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం క్లాసికల్ కంప్యూటింగ్ వర్క్ ఎలా అవుతుంది ఫస్ట్ అది నేర్చుకుందాం. తర్వాత మ్యాథ్స్ గురించి వద్దాం. ఇన్ మ్యాథ్స్లో మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ గురించి నేర్చుకుందాం. ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, కాంప్లెక్స్ నెంబర్స్, మ్యాట్రిసెస్ ఇలాగ నేర్చుకుందాం. ఇలాగ తర్వాత లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని, లీనియర్ ఆల్జీబ్రా ఇట్లా చాలా టాపిక్స్ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేద్దాం. అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత జస్ట్ మ్యాథ్స్కి సంబంధించి మ్యాథ్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేద్దాం. ఆ తర్వాత ఏం చేద్దామంటే తర్వాత ఫిజిక్స్కి వద్దాం. ఫిజిక్స్లో ఇట్లా టాపిక్స్ ఉన్నాయి కదా, సూపర్ పొజిషన్, ఇంటర్ఫెరెన్స్, ఎంటాంజిల్మెంట్ ఇట్లాగ డైలీ ఒక్కొక్క కాన్సెప్ట్ కొత్తగా నేర్చుకుందాం. ఇట్లా ఇది అట్లీస్ట్ ఒక 45 days పడుతుంది ఇది కంప్లీట్ అవ్వడానికి. ఈ టాపిక్స్ మొత్తం ఒక ప్రాజెక్టు ఇట్లా డెవలప్ చేయడానికి. ఇది ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఇది రైట్ నో ఇది అంత ఉపయోగపడకపోవచ్చు. బట్ ఫ్యూచర్లో వితౌట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏముండదు. లైక్ ప్రతి సిస్టమ్స్లో, మొబైల్స్లో ఇట్లా ప్రతి వాటిల్లో మనం క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తాం. అండ్ ఫైనల్లీ ఒక ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేద్దాం అట్ ది ఎండ్ ఆఫ్ ది పాయింట్. ఇక్కడ ఇట్లాగా ఫిజిక్స్ ఉంది కదా, ఫిజిక్స్ క్యూబిట్ అనేది ఇదొక టూల్ లాంటిది. వీటి మీద వర్క్ చేద్దాం. తర్వాత మ్యాథ్స్ అయిపోయిన తర్వాత లైక్ బ్రాకెట్, మల్టీ క్యూబిట్. క్యూబిట్ అనేది ఈస్ నథింగ్. క్యూబిట్ అనేది జస్ట్ ఒక క్వాంటమ్ బిట్ లాంటిది. క్యూ అనేది క్వాంటమ్, బిఐటి అనేది బిట్, క్వాంటమ్ బిట్. ఈ రెండు కలిపితే క్యూబిట్ అంటాము. ఇందులో బిట్లో యాక్చువల్లీ ఏమేమి ఉంటాయి, బైనరీస్ స్టోర్ చేస్తాయి. లైక్ జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్లో స్టోర్ చేస్తాం. బట్ ఓవరాల్ క్వాంటమ్ కంప్యూటింగ్ నెక్స్ట్ ఫర్దర్ అప్కమింగ్ లైక్ ఫర్దర్గా వచ్చే అప్కమింగ్ లైక్ ప్రాజెక్ట్స్ లైక్ జీరోస్ అండ్ వన్స్ కాకుండా మిగతాయి లైక్ లెటర్స్ కూడా యూస్ చేస్తాం. అట్లాగే డెవలప్ చేస్తున్నారు రీసెంట్గా. లైక్ ఆల్రెడీ రీసెర్చెస్ కూడా స్టార్ట్ అయినాయి. ఫర్దర్గా లైక్ లైక్ 2 to 3 yearsలో లైక్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది పెద్ద అదే అండి. ఫిజిక్స్కి వచ్చేసరికి ఇప్పుడు యాక్చువల్లీ వెక్టర్స్, ఎంగెల్ వెక్టర్స్ ఇట్లా చాలా ఉంటాయి కదండి, అవన్నీ నేర్చుకుంటాం. తర్వాత క్యూబిట్ స్టేట్ అనేది లైక్ క్యూబిట్ స్టేట్, మల్టీ క్యూబిట్ అనేది ఇప్పుడు ఇక్కడ క్యూబిట్ అనేది జస్ట్ క్వాంటమ్ బిట్స్ యూస్ చేస్తాం. బట్ ఒకేసారి అన్లిమిటెడ్ బిట్స్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది, అట్లాగే మల్టీ క్యూబిట్లో వర్క్ చేస్తాం ఇక్కడ. మ్యాథమెటిక్స్లో లైక్ ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్లో పర్ముటేషన్స్, కాంబినేషన్స్ ఇట్లా స్టాటిస్టిక్స్లో చాలా ఉంటాయి కదండి. లైక్ హిస్టోగ్రామ్స్ అట్లాగే వర్క్ చేస్తుంటాం మనం. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే అదొక హై లెవెల్. ఇంకా అది హై లెవెల్ అండి. అంటే లైక్ మనం జస్ట్ లెటర్స్ ప్లస్ న్యూ ఆపరేటర్స్, లెటర్స్ అండ్ నంబర్స్ ఈ మూడు కలిపి మనం కొత్తగా కొత్తగా నంబర్స్ని క్రియేట్ చేస్తాం. లైక్ I1+4J1 లైక్ తర్వాత IJK IL అట్లాగా ఆ నంబర్స్ తీసుకొని మనం ఒక కాంప్లెక్స్గా యూస్ చేస్తాం.
మ్యాట్రిసెస్ వచ్చేసరికి మీకు తెలిసిందే కదా, లైక్ వన్ డైమెన్షనల్ మ్యాట్రిక్స్, 2 డైమెన్షనల్ మ్యాట్రిసెస్ అట్లాగా. ఫస్ట్ పార్ట్ వన్ చూద్దాం, తర్వాత పార్ట్ 2కి వెళ్దాం. ఇది ఓవరాల్ 45 days పడుతుంది. మనం ఒక ప్రాజెక్ట్ తయారు చేద్దాం ఈ కోర్స్ మొత్తం కంప్లీట్ అయ్యాక. అంతే అండి. సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి.